నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. గత కొద్ది రోజులుగా కామారెడ్డి జిల్లాలో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. భారీ వర్షాలు కురవడంతో నిజాం సాగర్, పోచారం, కళ్యాణి ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలలో పలు చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు ప్రవహించడంతో చెరువులలోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. పలు చోట్ల వాగులు, మత్తడులు ఉప్పొంగిపోవడంతో పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. మత్తడిల వద్ద కొత్త నీటిని ఆస్వాదిస్తున్నారు. అదేవిధంగా వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు చోట్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న గాంధారి మండలం కాట్రేవాడి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఉదయం వరి నాట్లకు వెళ్లిన రైతులు తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో సుమారు 3 గంటల పాటు వాగు అవతల నిరీక్షించారు. తాండావాసులకు సమాచారం చేరవడంతో తాడు సహాయంతో వాగు అవతల ఉన్న సుమారు 30 మంది రైతులను ఒడ్డుకు చేర్చారు. అదేవిధంగా రామారెడ్డి మండల శివార్లో గల గంగమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాగు వద్ద బ్రిడ్జి పనులు కొనసాగుతుండటంతో కొంత మేరకు రోడ్డు కొట్టుకుపోవడంతో రోడ్డును తాత్కాలికంగా రామారెడ్డి పోలీసులు మూసివేశారు. దీంతో రామారెడ్డి, కామారెడ్డి మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. పోసానిపేట గ్రామం మీదుగా రామారెడ్డికి రాకపోకలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షానికి సదాశివనగర్ మండలం ఆమర్లబండ గ్రామ శివార్లో గల రాజకొండ వాగు వృత్తంగా ప్రవహించడంతో నిన్న సుమారు 15 మంది విద్యార్థులు వరదల్లో చిక్కుకున్నారు. వారిని గ్రామస్తులు కేజీబీల్ ట్రాక్టర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. అదేవిధంగా సుమారు 10 మంది రైతులు వాగులు చిక్కుకున్నారు. వెంటనే బ్రిడ్జిని ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు, పశువుల కాపర్లు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ జిల్లా అధికారులు సూచిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో గల వాగులు, మత్తడులు, చెరువులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నా పేరు రాజేష్. మా విలేజ్కి గత 3-4 రోజులుగా వర్షాలు పడడం వల్ల అలుగు ముద్దులతో బాగా పెరిగింది. దాని ద్వారా రోడ్డం పొరడం వల్ల స్కూల్ పిల్లలకు కానీ, కాలేజ్ పిల్లలకు కానీ వెళ్ళడానికి రాకపోకలు బాగా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ప్రభుత్వానికి తెలియజేయండి ఏమనగా మేము మాకు 2 బ్రిడ్జులు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు బ్రిడ్జులు శాంక్షన్ అయినని చెప్పారు, కానీ ఆ బ్రిడ్జులు ప్రస్తుతానికైతే కన్స్ట్రక్షన్లో లేవు. మరి అది ఎంతవరకు శాంక్షన్ అయినాయి, ఎంతవరకు కాలేవా అని మాకు కూడా గ్రామస్తులకు శాంక్షన్ అయిందని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో మాత్రం ఇంకా పనులు అయితే మొదలు పెట్టలేదు.
ఈరోజు ఏంటంటే గత పక్క విలేజ్ వాళ్ళు వీళ్ళు కానీ ఇక్కడ టూరిస్ట్ కానీ ఫోటోలు తీయడానికి కానీ వాళ్ళు కానీ బాగా ఎక్కువ మంది వస్తున్నారు. దేనిగా ఫోటోలు తీయడానికి కానీ దానికి ఎక్కువ వస్తున్నారు. నిన్న చెరువు బాగా పెరగడం వల్ల అక్కడ రోడ్డం అనేది బ్యాక్ అయిపోయింది. ధర్మాపేట నుంచి స్కూల్ పిల్లలు, కామెంట్ నుంచి కాలేజ్ పిల్లలు రావడానికి చాలా ఇబ్బంది అయింది. పిల్లల్ని డాక్టర్ సహాయంతో అమర్లబండ విలేజ్కు మా విలేజ్కు లోపలికి తోలుకురావడం జరిగింది. ఇదే వర్షం పడ్డప్పుడల్లా మాకు ఇదే ఇబ్బంది అవుతుంది. బ్రిడ్జి నిర్మించాలని ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విన్నపం, అది బ్రిడ్జి కంపల్సరీ కావాలని కోరుకుంటున్నాము. బ్రిడ్జి నిర్మాణంకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు బ్రిడ్జి చేయడానికి సహకరించాలని కోరుకుంటున్నాం. మా గ్రామం మమ్మలబండ గత రోజులుగా వర్షాలు లేకుండే గత 4 రోజులుగా భారీ వర్షాల కారణం వల్ల మా అలుగు బాగా పొరడం జరుగుతుంది. నిన్న జరిగిన విషయం ఏంటంటే విద్యార్థులకు బాగా ఇబ్బంది జరిగింది, అలాగే ఫార్మర్స్కు మళ్ళీ అలాగే వ్యవసాయ ఎడ్లు కానీ పళ్ళు కానీ కొట్టుకుపోవడం జరుగుతుంది. మాకు అయితే బ్రిడ్జి నిర్మాణం కోసం కావాలి. నిన్న జరిగిన విషయం ట్రాక్టర్ సహాయంతో, కేజీల సహాయంతో గ్రామస్తులను, విద్యార్థులను మా విలేజ్లోకి దాడి చేయడం జరిగింది. మా విన్నపం ఏంటంటే మాకు గ్రామం నుంచి బ్రిడ్జి నిర్మాణం కోసం అని కోరుతున్నాం. అబ్కీ బార్ 400 పారన్న బీజేపీ అహంకారాన్ని రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా అడ్డుకున్నారని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి మనోదాన్ని తీసుకురావాలనుకుంటున్న కలలుగానే మిగిలిపోయాయన్నారు. స్థానిక ఎన్నికల్లో అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో నిర్వహించిన బహుజన అలైబలి కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ సంరక్షణే బహుజనుల పంతమన్నారు. కంచె ఐలయ్య లాంటి మేధావులు ఈరోజు బయటకు వచ్చి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు, కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలోనే 42% రిజర్వేషన్ అమలు మొదలు పెడుతున్నామన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కామారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్న బహుజన అలైబలి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. బహుజనులందరూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల కోసం పోరాడిన మహాత్మా జ్యోతిబారావు పూలే, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి లాంటి మహానుభావుల ఆశయాలను కొనసాగిద్దామన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన హక్కులు, రిజర్వేషన్లు నేడు ప్రమాదంలోకి నెట్టబడుతున్నాయి. మన హక్కుల కోసం నిలబడి కొట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. విద్య, రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమానతలు రూపుమాపేందుకు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలమైన మనమందరం ఒక్కటై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. దాని గురించి ఇవాళ రిజర్వేషన్ తీసేయాలా? ఇప్పుడు మన బీసీలకు 42% రిజర్వేషన్ పెంచినాం. ఎందుకు పెంచినాము? మనము సర్వే చేయించినాం, కులగణన సర్వే. ఈ సర్వేలో ఈ రిజర్వేషన్ కాబట్టి మనం ఇప్పుడు 22%కి 42% చేద్దాం, ఇంకా 22% పెంచుదాం. కానీ తెలంగాణ మూవ్మెంట్ కాబట్టి ఎవ్వరు పట్టించుకోలేదు. అయ్యో మాకు ఇంత రిజర్వేషన్ తగ్గించి 11% రిజర్వేషన్ తగ్గిపోయింది అని మనం నోరిప్పలేదు. ఎందుకు ఇవ్వలేదంటే అందరినీ తెలంగాణ మీద దృష్టి పోయింది, కానీ ఈ రిజర్వేషన్ తగ్గిపోతుంది అని ఎవరికి దృష్టి పోలేదు. అండ్ బీజేపీ ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మన సంవిధానం మార్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సమయంలో శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలు తిరుగుకుంటా చాలా మందితో తిరిగిన తర్వాత ఆయనకి దేశమేంద్ర బాబు అని అర్థమైంది. దాని తర్వాత ఇప్పుడు జయబాబు అంటే మహాత్మా గాంధీ గారు స్వతంత్రాన్ని గురించి పోరాడిన వ్యక్తి. తర్వాత స్వతంత్రమైనాక మనకు ఎలా ఈ గవర్నమెంట్ నడపాలని మనకు దిశ చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దాని తర్వాత ఈ సంవిధానాన్ని కాపాడాలని జయబాబు, జై భీమ్, జై సంవిధాన్, ఈ 3 స్లోగన్తో దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నారు. దానికి మీ బహుజన యువకులు అందరూ వచ్చి మా సంవిధాన్, మా అంబేద్కర్కి మీరు అందరూ అలాగే రాజ్ కుమార్ తమ్ముడు అడిగినాడు మనకు ఇంటి వెళ్తామని. అక్కడ 35 ఎకరాల ల్యాండ్ మనకు బిక్నూరులో నేషనల్ హైవేకే పక్కకు అందుబాటులో దొరికింది. అక్కడ చాలా ఫాస్ట్
రోజు రివ్యూ చేస్తున్నా. మనకు గోదావరి నుంచి తాగే నీళ్లు మధ్యలో పైపులు పడ కనీసం ఆల్టర్నేట్ డే అయినా లేకుంటే డైలీ వాటర్ వచ్చే తిరిగా ఒక నెల లోపలే 22 ఈ ప్యాకేజ్లో మనము దాన్ని వర్క్ స్టార్ట్ చేయాలంటే 10 సంవత్సరాలు. మనం తెలంగాణని అసలు చనిపోయిన వాళ్ళు ఇక్కడ వరంగల్లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించి ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ సార్లు ఢిల్లీకి వెళ్లినా ఫలితం లేదని ఎద్దేవా చేశారు. ఆదివారం వరంగల్ పర్యటనలో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హన్మకొండలో మీడియాతో మాట్లాడారు. వరంగల్ మునుమనూరు ఎయిర్పోర్టుకు రాణి రుద్రమాదేవి పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఓరుగల్లు ప్రజలు ఈ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న బస్టాండ్ నిర్మించిన రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ పేర్లు పెట్టి మన తెలంగాణ సంస్కృతిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. రాణి రుద్రమాదేవి పేరు పెట్టే వరకు ఊరుకోవద్దన్నారు. దీనిపై తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని, ఈ విషయంపై సంబంధిత కేంద్ర మంత్రికి లేఖ రాయబోతున్నట్టు చెప్పారు. ఇక వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతుకి ఇచ్చిన 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ సర్కార్ నీరుగార్చిందన్నారు. రైతు డిక్లరేషన్ ఫుల్ఫిల్ కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి రైతులు ఓటు వేశారని, అలాంటి రైతులను నిండా ముంచిన ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుందని మండిపడ్డారు. కౌలు రైతులకు ఏడాదికి 15,000 ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కౌలు రైతుల గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధి కోసం ఇటీవల రైతు భరోసా ఇచ్చారని ఆరోపించారు. మా జిల్లా నాయకులు కార్యక్రమాన్ని రూపొందించిన తర్వాత మీకు వివరాలు ఇస్తారు. ప్లీనరీ లాగా పెట్టాలనుకుంటున్నాము. 1 రోజా 2 రోజులు అవన్నీ మాట్లాడుకొని మీకు ఆ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎడబాటు లేదు, ఏం లేదు, తడబాటు కూడా లేదు. క్లారిటీ ఏంది అని అంటే జాగృతి ఇదివరకు ఎంత బలంగా ఉందో మళ్ళీ అంత బలోపేతం చేద్దామనేటటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఎప్పుడైనా కూడా జయశంకర్ సార్ మాకు ఒక మాట చెప్పింది, ఒకే లక్ష్యం. మైక్ బంద్ చేయండి ఒక్కసారి. ఒకే లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళందరూ సమాంతరంగా రైలు పట్టాల్లాగా పనిచేయాలని చెప్పిండ్రు. సో రైలు పట్టాల్లాగా మా పని మేము చేసుకుంటూ పోతుంటాం. ప్రతి ఒక్కరూ ఒకే లక్ష్యం వైపు పోతున్న వాళ్ళందరం కూడా ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా మా పని మేము చేసుకుంటాం. అల్టిమేట్గా తెలంగాణ జాగృతి యొక్క లక్ష్యం తెలంగాణ బిడ్డలందరూ బాగుండాలి, తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి. అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ సంస్కృతిని విస్మరించేటటువంటి ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఉన్నది. జై తెలంగాణ అననటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ పేరెత్తడం మీదనే ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ పరిపాలనలో ఉన్నాడంటే మాలాంటి సంస్థలు, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం పుట్టినటువంటి మాలాంటి సంస్థల మీద బాధ్యత మరింత పెరుగుతుంది. కాబట్టి మా పరిధిని మేము విస్తరించుకుంటున్నాం, చాలా స్ట్రెంగ్తన్ అవుతాం, చాలా బలంగా పనిచేస్తాం. ఆ సంస్కృతి పరిరక్షణలో భాగంగానే మన ఓరుగల్లు సంస్కృతిని పరిరక్షించేటటువంటి రాణి రుద్రమదేవి గారి వారసత్వాన్ని కొనసాగించే పేరు ఎయిర్పోర్ట్కి పెట్టాలని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే ఏం చేసిండు, మొట్టమొదటి పని ఎంబ్లం మార్చుతాం, తెలంగాణ రాష్ట్ర ఎంబ్లం అన్నాడు. ఏమున్నది తెలంగాణ రాష్ట్ర ఎంబ్లంలో? మన కాకతీయ తోరణం ఉన్నది. ఆ కాకతీయ తోరణాన్ని తీసేసే ప్రయత్నం చేసిండు. మన యొక్క వారసత్వాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి జాగృతి మరింత బలోపేతం అవుతుంది. ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం, ఏ గ్రామానికి ఆ గ్రామం మా యొక్క సంస్కృతిని పరిరక్షించుకుంటాం, మా వనరులను పరిరక్షించుకుంటాం, ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆర్ఎంపీ టీఎంపీలు తమ పరిధికి మించి చికిత్స చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్య అన్నారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. విలువైన ప్రాణాల గురించి అప్రమత్తంగా ఉంటూ క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర చికిత్స చేయించుకోవాలని సూచించారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎంసీహెచ్ ఆసుపత్రిలో డివిజన్ పరిధిలోని ఆర్ఎంపీ పీఎంపీలతో సబ్ కలెక్టర్ కిరణ్ సమావేశం నిర్వహించారు. సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ఎంపీ పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలన్నారు. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, ప్లేట్స్, ఇంజెక్షన్లు ఇవ్వరాదని చెప్పారు. తమ పరిధి దాటి ఎటువంటి చికిత్సలు చేయకూడదని, అలా చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్ఎంపీల చికిత్స వల్ల డివిజన్ పరిధిలోని గత కొన్ని రోజుల క్రితం ఎంతమంది అనారోగ్యం పాలై తమ ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ దివ్య, డాక్టర్ రోహిత్, సిఐ అశోక్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంపీ ప్రాక్టీషనర్స్ అలాగే పిఎంపీ ప్రాక్టీషనర్స్ ఇండిస్క్రిమినేట్గా ఇంజెక్షన్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ వాడుతున్నారు అని తెలిసి, అలాగే వాళ్ళ పేరు ముందు డాక్టర్ అనే బిరుదు తగిలించుకోవడం కానీ, వాళ్ళు రన్ చేస్తున్న ఏవైతే ఫస్ట్ ఎయిడ్ క్లినిక్స్ ఉండాలో వాటికి హాస్పిటల్ అని పేరు పెట్టుకోవడం కానీ, ఇట్లా మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అని మా దృష్టికి రావడంతో ఈరోజు వాళ్ళందరినీ పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళ పరిమితులు ఏంటి, వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ని అందించగలుగుతారు, వాట్ కాన్స్టిట్యూట్స్ ఫస్ట్ ఎయిడ్, వాట్ దే కెనాట్ డూ అనేది క్లియర్గా వివరించడం జరిగింది. సో వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్కి కూడా వైద్యాన్ని అందించే పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఏదైతే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో దాన్ని ఇంప్లిమెంట్ మాత్రం వాళ్ళు చేయొచ్చు, అట్లాగే ఫస్ట్ ఎయిడ్ మాత్రం వాళ్ళు చేయొచ్చు. అంతేగాని హయ్యర్ అండ్ యాంటీబయాటిక్స్ వాళ్ళకి ఇవ్వడానికి వీలు ఉండదు. అలాగే ఐవీ ఫ్లూయిడ్స్ వాళ్ళంతటా వాళ్ళే ఏది ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకొని ఇవ్వడానికి ఉండదు. తర్వాత మనకి కమ్యూనిటీ వైజ్ కూడా కమ్యూనిటీలో ఏదైనా డిసీజ్ కొత్తగా మళ్ళీ పెరుగుతుంది అంటే మలేరియా కేసెస్ కానీ, డెంగ్యూ కేసెస్ కానివ్వండి, అక్యూట్ ఫ్లాసిడ్ పెరాలిసిస్, పోలియో లాంటి కేసెస్ కానివ్వండి, ఏమైనా వచ్చినట్టయితే వాళ్ళ దృష్టిలోకి వచ్చినట్టయితే ఇమీడియట్గా హెల్త్ అథారిటీస్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో స్ట్రిక్టర్ యాక్షన్ విల్ బీ టేకెన్ అగెయిన్స్ట్ ఆల్ దోస్ హూ ఆర్ నాట్ అడెరింగ్ టు ద రూల్స్. అంటే ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళ పరిమితులకి లోబడే వాళ్ళు ప్రాక్టీస్ అనేది చేయాలి. వాళ్ళు రన్ చేస్తున్న క్లినిక్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఎయిడ్ కోసం మాత్రమే పని చేయాలి. అంతేగాని వాళ్ళ ఓన్గా ఇంజెక్షన్స్ ఇవ్వడానికి, ఓన్గా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడానికి వీలు లేదు. అండర్ డాక్టర్స్ గైడెన్స్ ఓన్లీ. పేషెంట్స్కి కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, ఆల్మోస్ట్ ప్రతి గ్రామ పంచాయతీలోనూ సబ్ సెంటర్స్ ఉన్నాయి. ఏదన్నా ట్రీట్మెంట్ కావాల్సి ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. వీళ్ళ దగ్గర ఏదన్నా ఎక్కడన్నా ఇంజురీస్ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడము, జస్ట్ ఫీవర్కి పారాసిటమాల్ వరకు ఓకే. కానీ అంతకు మించి ఐవీ ఫ్లూయిడ్స్ చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఐవీ ఫ్లూయిడ్స్ కోసము వెళ్తూ ఉంటారు. అంటే నాకు వీక్నెస్ వస్తుంది, నాకు సెలైన్ ఎక్కిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇట్లాంటప్పుడు ఏంటంటే మేజర్ కండిషన్స్ ఏమన్నా ఉంటే అవి మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడూ కూడా క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. ఆర్ఎంపీ పిఎంపీస్ మెయిన్గా ఫస్ట్ ఎయిడ్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ప్రస్తుతం వాయుగుండం తీరం దాటి ద్రోణిగా రూపాంతరం చెందిందని, దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2 రోజులు వర్షంతో పాటు ఉరుములు, ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొన్ని చోట్ల వరి, సోయా, పత్తి పంటలు నీట మునిగాయి. జోరు వనంతో జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు జోరందుకున్నాయి. వర్షాధార పంటలైన మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, కంది పంటలకు ఈ వానలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. వ్యవసాయ అధికారులు కూడా ఈ వర్షాలు పంటలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని, దిగుబడి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే మరికొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వాగులు, వంకలను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. డౌన్లోడ్ ప్రేమ పేరుతో మోసపోయిన మైనర్ బాలికకు తగిన న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకులు అన్నారు. మోసగించిన స్థాయిలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలోని ఎస్సీ మాల కమిటీ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, రాష్ట్ర కార్యదర్శి నేరు నరసింహులు మాట్లాడుతూ, బేర్కూర్ గ్రామానికి చెందిన మైనర్ బాలికను ఇదే గ్రామానికి చెందిన నర్ర సాయిలు ప్రేమ పేరుతో మోసం చేశాడన్నారు. మోసపు మాటలతో నమ్మించి పెళ్లి చేసుకుని ఒక కొడుకును కూడా కానీ ఇప్పుడు వారిని రోడ్డుపై పాడేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత తల్లి కొడుకులకు ఖచ్చితంగా తక్షణమే న్యాయం చేయాలని, లేని పక్షంలో నర్రసాయిలు ఇంటి ముందే టెంట్ వేసుకుని ధర్నా చేస్తామని హెచ్చరించారు. నేడు బాన్స్వాడ కాన్సెస్ బీర్కూర్ మండలంలో ఎస్సీఎంఐపై జరుగుతున్నటువంటి సంఘటన గురించి ఈ బాన్స్వాడ డివిజన్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకులం అందరం కూడా మాకు తెలియగానే ఇక్కడ రావడం జరిగింది. కావున అమ్మాయికి ఎన్నో రోజుల నుంచి సంబంధం ఉంచుకొని చేసినటువంటి నాయకులు నర్ర సాయిలు అతని అభిప్రాయంతో, అతని మనసుతోని ఆమెను కాపురం చేస్తానని ఉంచుకొని ఒక అబ్బాయిని కూడా చేసినాడు. కాబట్టి మేము కోరేది ఏంటంటే, నువ్వు ఎన్ని దినాల ఊళ్ళ తరఫు నుంచి ఊళ్ళోళ్ళు కానీ మేము కానీ అందరం కోరుకుంటున్నాము. కాబట్టి మీరు దయదలంచి మీరు మీ పిల్లగానికి మీరు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ గ్రామస్తులను కాదని, ఊరోళ్ళు ఇంకా వేరేళ్ళు కాదని మీరు బయట ఇంకా వెళ్ళిపోతే సంబంధం మంచిగా ఉండదు. మేము ముందు చెప్తున్నాము, మీరు టైం తీసుకోండి, ఎన్ని రోజులైనా టైం తీసుకోండి, కానీ ఊరోళ్ళను కలుపుకొని న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ సంఘం నాయకులు కానీ, మీ సంఘం ప్రెసిడెంట్ ఉన్నావు, నువ్వు జిల్లా ప్రెసిడెంట్ చేసినావు కాబట్టి పెద్ద నాయకునివి, మంచిగా నువ్వు కూడా కొన్ని పంచాయతీలు చేసినటువంటి వాణి కాబట్టి
మరి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి మా ఎస్ఎంఐలకు మోసం భంగపెట్టి మరి అగ్రకులాల వాళ్ళు మరి ఏదైతే పెళ్లి చేసుకుంటామని మరి మభ్యపెట్టి తనకు ఒక కొడుకు పుట్టిందాక ఉంచుకొని మరి ఇప్పుడు మాకు ఆ ఎస్సీఎంఐ అద్దు అని ఏదైతే నర్రసాయిలు మరి ఆవేదన చేశాడో దాని మీద మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా బీర్కూర్ కామప చౌరస్తా వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సందర్భంగా మాల మహానాడు సంఘం డివిజన్ అధ్యక్షులు మల్లూరి సాయిలు మాట్లాడుతూ బీర్కూర్ గ్రామానికి చెందిన మహిళకు న్యాయం చేయాలన్నారు. కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, అదేవిధంగా ఆమెపై దాడి చేసిన నర్ర సాయిలు వారి అనుచరులు వెంటనే రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. అమ్మాయికి ఆమె కొడుకుకు తగిన న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు బీర్కూర్ మండల కేంద్రంలో జ్యోతి అనే అమ్మాయికి అన్యాయంగా పెళ్లి చేసుకుని మోసం చేసిన నరసాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని, అతనికి సహకరించిన వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలు పంపాలని, మరియు జ్యోతి వాళ్ళ పేరెంట్స్ మీద పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ ఈ దళిత సంఘాలు ఈరోజు రస్తారోకోకు ధర్నాకు పిలిపించినాయి. కాబట్టి దళితుల మీద పెట్టిన కేసులను కానీ, దళితులకు జరుగుతున్న అన్యాయం మీద కానీ ఈ దళిత సంఘాలు ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఇది సమాప్తి అయ్యేంత వరకు పొడిగిస్తూనే ఉంటాం. జిల్లా వ్యాప్తంగా కూడా ధర్నాలకు రస్తారోకోలకు జరుగుతాయి. కాబట్టి వెంటనే దళితుల మీద పెట్టిన కేసులను రద్దు చేయాలనుకున్నాం. అలాగే నిందితుడైన నరసాయిలను వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపాలని కోరుతున్నాం. జై భీమ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.